తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి తర్వాత అత్యంత భక్తితో పూజించే గ్రామదేవత గంగమ్మ తల్లి. ఆమెను తిరుపతి ప్రజలు ఏడుకొండల వెంకన్న చెల్లెలుగా భావిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే గంగమ్మ జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది. గంగమ్మ తల్లి ఎవరు? పూర్వం తిరుపతి ప్రాంతం మొత్తం పాలేగాల పాలనలో ఉండేది. ఆ పాలేగాలు ప్రజలను, ముఖ్యంగా మహిళలను తీవ్రంగా వేధించేవారు. గ్రామాల్లో భయం, అన్యాయం పెరిగిపోయింది. అప్పుడు ప్రజలను రక్షించడానికి ఆదిశక్తి అవతారంగా గంగమ్మ తల్లి అవిలాల గ్రామంలో జన్మించిందని పురాతన గాథ చెబుతుంది. గంగమ్మ చిన్నప్పటి నుంచే అసాధారణ శక్తులు కలిగిన అమ్మవారిగా పేరొందింది. ఆమె అందం, పరాక్రమం గురించి ప్రాంతమంతా ప్రచారమయ్యింది. పాలేగాడి దురాశ. ఒకరోజు తిరుపతి పాలేగాడు గంగమ్మను చూసి ఆమెపై దురాశ పడ్డాడు. అమ్మవారిని అవమానించడానికి ప్రయత్నించాడు. అప్పుడు గంగమ్మ తల్లి కోపంతో అతడిని సంహరించడానికి నిర్ణయించింది. కానీ పాలేగాడు ఆమె శక్తిని భయపడి ఎక్కడో దాక్కున్నాడు. గంగమ్మ జాతర ప్రారంభం. పాలేగాడిని బయటకు తీసుకురావడానికి గంగమ్మ ఒక ఉపాయం ఆలోచించింది. ఆమె ప్రజలందరికీ విచిత్రమైన వేషాలు వేసుకుని ఊరంతా తిరగమని చెప్పింది. అలాగే గట్టిగా అరుస్తూ, తిడుతూ సంబరాలు చేయమంది. ఎందుకంటే పాలేగాడు ఎక్కడ దాక్కున్నాడో ఎవ్వరికీ తెలియదు. ఈ హంగామా చూసి అతను బయటకు వస్తాడని అమ్మవారు భావించింది. అలా మొదలైంది గంగమ్మ జాతర. వేషాల వెనుక రహస్యం. గంగమ్మ జాతరలో ప్రతిరోజు భక్తులు వేరువేరు వేషాలు వేస్తారు. బైరాగి, దొర, మాతంగి, సున్నపు వేషాలు, చీరలు కట్టుకుని పురుషులు ఇలా ఎన్నో రూపాల్లో కనిపిస్తారు. ఇది సాధారణ ఉత్సవం కాదు. పాలేగాడిని మోసం చేసి బయటకు రప్పించడానికి గంగమ్మ వేసిన ముక్తికి గుర్తుగా ఈ వేషధారణ కొనసాగుతున్నాయని నమ్మకం. పాలేగాడి వధ. 7వ రోజు భారీ సంబరాల మధ్య పాలేగాడు బయటకు వచ్చాడు. అప్పుడే గంగమ్మ తల్లి ఉగ్రరూపం చూపించింది. అమ్మవారు పాలేగాడిని సంహరించి ప్రజలను అతని అణిచివేత నుంచి విముక్తి చెందింది. ఆ తర్వాత గ్రామదేవతగా తిరుపతిలో స్థిరమై ప్రజలను కాపాడుతుందని విశ్వాసం. గంగమ్మ తల్లి మరియు వెంకటేశ్వర స్వామి. తిరుపతి ప్రజల విశ్వాసం ప్రకారం గంగమ్మ తల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలు. అందుకే జాతర సమయంలో తిరుపతి నుంచి అమ్మవారికి సారె పంపిస్తారు. ఆ సారెలో పసుపు, కుంకుమ, చీరలు, గాజులు ఉంటాయి. ఇది అన్నమయ్య తన చెల్లికి పంపే కానుకగా భావిస్తారు. తాతయ్య గుంట గంగమ్మ ఆలయం. తిరుపతిలో ప్రసిద్ధి చెందిన గంగమ్మ ఆలయం తాతయ్య గుంట గంగమ్మ దేవాలయం. ఇది తిరుపతి గ్రామదేవత ఆలయంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. జాతరలో ప్రత్యేక ఆచారాలు. జాతర మొత్తం వారం రోజుల పాటు జరుగుతుంది. భక్తులు శరీరానికి బొగ్గు, సున్నం, కుంకుమ రాసుకుంటారు. పురుషులు కూడా చీరలు ధరించి మొక్కులు తీర్చుకుంటారు. చివరి రోజు విశ్వరూప దర్శనం ఎంతో ప్రత్యేకం. గంగమ్మ తల్లి మహిమ. తిరుపతి ప్రజలు గంగమ్మ తల్లిని అత్యంత శక్తివంతమైన గ్రామదేవతగా భావిస్తారు. ఆమెను భక్తితో ప్రార్థిస్తే దుష్ట శక్తులు తొలగిపోతాయని, కుటుంబ రక్షణ లభిస్తుందని, వ్యాధులు, కష్టాలు తగ్గుతాయని నమ్మకం. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.